స్పేస్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మన సోలార్ సిస్టంలోకి బయట నుండి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. అది వేరే గ్రహానికి చెందినదా? ఏలియన్స్‌కు సంబంధించినదా? అందులో ఏలియన్స్ ఉన్నారా? అనే విషయం గురించి నాసా ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 3i అట్లాస్ అనే ఒక కమిట్ మన సోలార్ సిస్టంలోకి వచ్చి సూర్యునికి దగ్గరగా చేరుకుంటుంది. దానికి 3i అట్లాస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇంతకు ముందుకు ఇలానే 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. మొదట వచ్చిన దానికి 1i అని, రెండోసారి వచ్చిన దానికి 2i అని, మూడోసారి ఇప్పుడు వచ్చిన దానికి 3i అని పేరు పెట్టారు. మరి అట్లాస్ ఏంటంటే ఆ కమిట్ ని కనుగొనడానికి ఉపయోగించినటువంటి టెలిస్కోప్ పేరు అట్లాస్. అందుకే దానిని 3i అట్లాస్ అని పిలుస్తున్నారు. దీనిని చూసి నాసా చాలా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే సాధారణంగా ఉండేటువంటి కమిట్స్ వేగం కంటే దీని వేగం చాలా ఎక్కువగా ఉంది. అలాగే దీని సైజు కూడా చాలా పెద్దది. దీనివల్ల సూర్యునికి కానీ మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాలకు ఏదైనా ప్రమాదం ఉందేమో అన్నట్లు నాసా ఆలోచిస్తుంది. ఎక్కడో ఏదో ఒక నక్షత్రం విస్ఫోటనం చెందినప్పుడు దాని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహ శకలాలు ఎంతో వేగంగా విసిరివేయబడతాయి. అలా విసిరివేయబడినప్పుడు ఆ కమిట్స్ ఇతర సోలార్ సిస్టంలోకి వెళ్ళడము సాధ్యమే అంటుంది నాసా. కానీ ఈ విధంగా వచ్చినటువంటి కమిట్స్ వేగము అక్కడ ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తికి లోనై సాధారణంగా కదిలే వాటి కంటే ఇది ఎన్నో రెట్లు వేగంగా కదులుతుంది. తన వేగాన్ని మార్చుకుంటూ కూడా ఉంటుంది. నాసా దీని విషయంలో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సోలార్ సిస్టమ్కి చెందింది కాదు కాబట్టి దానిలో మనకు తెలియని ఎలిమెంట్స్ ఉంటాయి అని, అలాగే జీవం పోసే ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు అని భావిస్తుంది. సాధారణంగా ఇలా వచ్చినవి సూర్యుని గ్రావిటీ కర్వ్ వల్ల ఏ విధంగా లోపలికి వచ్చాయో అదే విధంగా బయటికి విసిరివేయబడతాయి. కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదని నాసా నిర్ధారించింది.